ప్రశ్నించేవాడు, ఎదిరించేవాడు, కొట్టేవాడు మనకు కావాలి సర్పంచ్ అంటే ఎట్లా అయిందంటే ఇదే నరసింహారావు అంటే అని కూడా మేము అడిగినాం. బాబు నువ్వు ఉండాలి, కొంచెం చేయాలి అని చెప్పండి. అన్న నాకు 3 రైడ్స్ వచ్చినాయి, 2-3 కాలేజీలు ఉన్నాయి, నాకు వీలు కాదని ఇప్పుడు గుండె రాజశేఖర్ అని వచ్చింది ఇందాక మన రాయి కూడా ఆయన నేను ముగ్గురు కలిసి కూర్చోబెట్టాను. అన్న ఆయన పైసలు లేవన్నారు. అరే లేకపోతే నేను మనిషిని చదువుతా కానీ ఉండవేయాలని కూడా అడిగినాం. అన్న నేను నాకు వీలు కాదని చెప్పి లేచి వెళ్ళిపోయిన తర్వాత 4వ రోజు అంటే ఒక రోజు పోయింది, 2వ సారి పోయింది, 4వ రోజు అక్కడ ఏం చెప్తాడంటే ఈ ఊళ్ళకి ఒక ఎస్సీ క్యాండిడేట్ కొయ్యడమైన ఒకడే ఉంటాడు సర్పంచ్గా, ఇవ్వలేదు మన అభ్యర్థి ఏంటంటే అదే గట్టెట్టుంటుందా మరి నరసింహరావు ఆయన నువ్వు అదే పదహారు అక్కడ మాట. మేము ఇక్కడ ఎవరు ఏ క్యాండిడేట్ ఏదైతే ఉందా అంటే రాజశేఖర్ ఏమంటాడంటే అరే మీ ఊళ్ళకి వెళ్ళి ఇవ్వలేరని ఈయన కాకపోతే ఎవరైనా పక్కరా అని అంటే నేను నగరాజు డైరెక్టర్గా చేసావు, ఈ ఊళ్ళో పిండి బస్తాలు గోదాం చేసావు, 10 రోజులు సర్వీస్ చేసావు, మళ్ళీ కూడా ఏంటంటే మనం ఏది సొసైటీ లోన్లు అట్లాంటివి కూడా ఎవరి దగ్గర రూపాయి కూడా మంచిగా పనిచేసినావు, నీకు మంచి పేరు ఉన్నది. వచ్చిన తర్వాత ఆయన అప్పుడు బయలు నేను నిల్చుంటా అంటాడు, నేను బయలు నిల్చుంటాను వస్తా అని చెప్పాడు. అది ఎక్కడ కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, పల్లా రాజేశ్వర రెడ్డి గారి నాయకత్వం, పీచర గ్రామ ప్రజలకు, సబ్బండ కులాలకు, అణగారిన వర్గాలకు, సకల జనులకు, ప్రతి ఒక్కరికి, యువకులకు, యువతులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇవాళ కనకరాజు పీచర ఊరు కోసం మాత్రమే పనిచేయగలుగుతాడు, పీచర ప్రజల కోసం మాత్రమే నిలబడగలుగుతాడు, పీచర ప్రజల కోసం ఎంత దూరమైన పరిగెత్తగలుగుతాడు, అడగగలుగుతాడు, నిలబడగలుగుతాడు, కొట్లాడగలుగుతాడు అనేది ప్రతి ఒక్క ఇంటికి తెలిసినటువంటి విషయం ఇది. ఎందుకనగా చాలా సమస్యల మీద నేను ఒక్కడినే పోరాడడానికి సిద్ధపడతా ఎప్పుడైనా. ఎందుకంటే ఎవరికైనా అన్యాయం జరిగిందంటే నాకు నచ్చదు, నాకు నిలబడి కొట్లాడడం అంటే చాలా ఇష్టం. మనము తప్పు చేయనంతసేపు తలవంచకూడదు. మనము తప్పు చేసినప్పుడు ఎదుటి వాళ్ళు అనేకంటే ముందే మనం తప్పు అంతర్మదనం గురించి తెలుసు. నాకు ప్రతి ఒక్క సమస్య ఎట్లా పరిష్కరించాలో తెలుసు. ఇవన్నీ ప్రతి ఇంటికి గడప గడపకు ప్రతి కులంలో కూడా చర్చ ఉంది. ఒక కాళోజీ నారాయణ అంటాడు, మేధావులు మౌనం ఉంటే అరాచకమే రాజ్యం వెళ్తుంది అన్నట్టుగా. వాస్తవానికి మన టీచర్లో మేధావులు ఉన్నారు, లేరు అని నేను అనను. ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళు కాదు నిజాయితీ, న్యాయం అన్యాయం, ధర్మం అధర్మం, ఈ మూడింటిని గురించి వాళ్ళు విశ్లేషించి చెప్పలేకపోతున్నారు. ఎందుకో నాకు అది అర్థం కాలే. ఎందుకు అని అంటే ప్రజలకి ఏం కావాలి, ప్రజలకు మనం ఏమి ఇవ్వాలి, ప్రజలకు రక్షణగా ఎట్లా ఉండాలి అనేది విశ్లేషించి వాళ్ళు చెప్పాలి. వాళ్ళు పెద్దలు, వాళ్ళు చదువుకున్న బుద్ధిమంతులు కాబట్టి వాళ్ళ సూచనలు వినాలని నాకు కోరిక బాగా ఉంటుంది. అలాంటి వాళ్ళు మౌనం వహిస్తూ ఉన్నారు. ఇంకొకటి విషయం మీకు గుర్తు బాగా తెలియాలి, సర్పంచి పదవి అనేది అది ఒక పదవి కాదు, వాస్తవానికి అది ఒక అలంకరణ కాదు. ఇప్పుడు బరిలో ఉన్నటి వాళ్ళు అది అలంకరణ, అది మా పరువు, అది మేము దాని మీద కూర్చొని సవారీ చేయాలి అనే ఆలోచనతోటి ఉన్న వాళ్ళే అభ్యర్థులుగా ఉన్నారు, అది నాకు తెలుసు. కానీ ఆ పదవి మనకు ప్రజలకు అండగా ఉండే విధంగా, ధైర్యంగా ఉండే విధంగా, వాళ్లకు వెన్నుదన్నుగా ఉండి వాళ్ళకు పనులు చేసే విధంగా ఉండే అభ్యర్థిని, నాయకుడిని ఎన్నుకుంటారు అనే ఆలోచనతోటి నేను ఒక అడుగు ముందరికి వేయడం జరిగింది. ఈ యొక్క అభ్యర్థులు ఇవాళ ముగ్గురు నలుగురు బరిగా ఉన్నారు అభ్యర్థులు. మీ అందరి కళ్ళు కప్పి మిమ్మల్ని మోసం చేయడానికి చాలా దగ్గరలో ఉన్నారు వాళ్ళు, అది మీకు తెలియడం లేదు. ఎందుకు అనగా ఎవరం గెలిచినా మిగతా వాళ్ళం మీరు పెట్టినటువంటి ఖర్చును మనం కట్టించుకుందాం, కానీ కనకరాజు అనేటోడు మాత్రం గెలవకూడదు. వాడు గెలిస్తే ఊరికి చాలా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది, ప్రజలు తెలివిమంతులు అవుతారు, బుద్ధిమంతులు అవుతారు అనేది వాళ్ళకి తెలుసు. అందుకోసమే కమిట్మెంట్ పద్ధతిలో ఈ రాజకీయం నడుస్తుంది. ఇది మీకు తెలవాలి, కమిట్మెంట్ పద్ధతిలో ఈ రాజకీయం నడుస్తుంది. ఎవరికి వాళ్ళు పోటీ చేస్తాండ్రు, ఎవరికి వాళ్ళు గుర్తులు ఉన్నాయి, ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా తిరుగుతున్నారు అనేది మాత్రమే మీకు తెలుసు. కానీ కాదు, ఇక్కడ ఒక మఫ్తీగా ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుంది. మీరు ఒకటి గమనించాలి,
ప్రతి ఒక్కరికి కార్యకర్తలు ఉంటారు అంటారు. నేను ఒక్కడినే బయలుదేరిన, నాకు ఎవరూ లేరు, సింగిల్గా బయలుదేరిన నేను. నా ప్రజలు ఉన్నారు ఈ పీజర విలేజ్ లో, చాలా న్యాయంగా బుద్ధిమంతులు, విద్యావంతులు, ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్ అయి ఉన్నారు. వాళ్ళకు అర్థమవుతుంది ఈ విషయము అనే దాన్ని నమ్ముకొని ఇవాళ ఈ ఎలక్షన్లకు రావడం జరిగింది. నేను చేసినటువంటి పనులు మీ కళ్ళ ముంగట ఉన్నాయి. గతంలో పిండి బస్తాలకు చాలా కొరత ఉండే. నాకు పదవులే ముఖ్యం కాదు, పదవులు అనేది ప్రాయం. ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. దానికోసం ఎప్పుడు ఆశించేవాడిని కాదు. ఆ పదవులే కావాలంటే ఒక్కొక్కరు డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ డబ్బులు ఇవాళ ఉంటాయి. చైర్మన్ అయినటువంటి గుండె రాజశేఖర గారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారి ఆశీస్సులతోటి, వాళ్ళ మన్నలతోటి వాళ్ళు నాకు ప్రోత్సహించి ముందడిగయ్యి నీలాంటి వ్యక్తి అయితేనే ఈ ఊరుకు సరైన నాయకుడు అవుతాడు, ఈ ఊరుకు సరైన పద్ధతిలో ఒక సిస్టమేటిక్ గా ప్రజలకు పనులు నేర్పరి చేయగలుగుతారు అనే నమ్మకంతోటి పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఆశీర్వదించిన తర్వాతనే నేను ఈ యొక్క పోటీకి దిగడం జరిగింది. దీన్ని టికెట్ అని ఒకటి ముంగడేసారు. టికెట్ అనేది ఏం టికెట్? అది ఏం టికెట్? సేవ చేయగలుగుతాడు, ప్రజలకు ఎవరు దగ్గర ఉండగలుగుతారు, ప్రజా సమస్యలు ఎవరు పరిష్కరించగలుగుతారు, ప్రజల కోసం ఎవరు కొట్లాడగలుగుతారు, నిలబడగలుగుతారు అని తెలిసిన వాడే సర్పంచ్. సర్పంచ్కి ఆ హక్కులు కావాలి. సర్పంచ్ అనే వానికి ఆ పవర్ ఉండాలి, ఆ కథలు ఉండాలి, ఆ పలుకుబడితోటి నడిపించేవాడే సర్పంచ్. కానీ ఎక్కడో సిటీలో ఉందాం, ఎక్కడో రెస్టారెంట్ లో తాగుదాం, ఎక్కడో సమ్మక్కల కాడ మూదరిప్పుదాం, ఎక్కడో ఒక జలసాలతోటే సర్పంచ్ పదవిని గ్రామ పంచాయతీని తీసుకెళ్లి ఏ సమ్మక్కల కానో ఏ బహిరంగ ప్రదేశాల కానో మందు పార్టీల కోసమే దాన్ని వాడుకోవడానికే కనుక ఈ గ్రామ పంచాయతీ అలవాటు పడుతుంది అనుకుంటే మీ ఓట్లు అటే వేయండి, ఎవరికన్నా వేయండి. మీరు ఆ విధంగా ఎవరికైనా ఓట్లు వేయండి. లేదు, కనగరాజు అనే వ్యక్తి పని చేసేవాడు, మాట అంటే పడేవాడు, మాట అంటే పడేటోని కాదు కాబట్టి పనులు చేయడానికి సిద్ధపడ్డా నేను. ఆ పనులు కూడా ప్రతి కులస్తులలో, మా దళిత బహుజన వాళ్లకు, మా ఆర్య కులస్తులకు, మా యాదవులకు ప్రతి ఒక్కరి ఇళ్లలో నేను ఇచ్చినటువంటి లోన్లు ఉన్నాయి. ఆ లోన్ల ఇంట్రెస్ట్ మాఫీ చేసినాం. ప్రభుత్వం మారిన తర్వాత లోన్లు మాఫీ అయినాయి, వాళ్ళకి కొత్త లోన్లు ఇచ్చినాం. అంటే నేనేం చేసిన 3 కోట్ల రుణాలు ఇచ్చిన. 3 కోట్ల రుణాలు ఇవాళ నేను నా యొక్క డైరెక్టర్ పోస్ట్ అనేది చిన్న పోస్ట్, అది దాన్ని తోటి ఇంత త్యాగం చేయగలిగిన నా దగ్గరికి ఇప్పటికి కూడా పర్సనల్ గా కొంతమంది చిన్న ఇష్యూస్ తోటి వస్తే వాళ్ళ సమస్యను కూడా పరిష్కరించే మార్గాలు చెప్తా. మనము దూరదృష్టితోటి పోతే ఖర్చుల పాలైతం, నష్టం జరుగుతుంది. పెద్ద మనుషులు అనే వాళ్ళు తాగుతారు, తింటారు, ఒక సమస్యను పెద్దగా చేయగలుగుతారు. ఎప్పుడు చేస్తారా అనేది ఇది మీకు సబబేనా? ఇది మీకు న్యాయమేనా? ఈ విధంగా ప్రజల్ని ఒళ్ళించుక తినేది. వాళ్ళ పని ఉంటే మనం బాయికాడు ఉన్నా పర్వాలేదు, ఫోన్ చేస్తే పని కలవాలి. ఆ పవర్ తోటి ఉండాలి మనిషి, సర్పంచ్ అనేవాడు. ఆ విధంగా మీరు ప్రజానీకం నమ్మండి. నేను ఒక హామీ ఇస్తే నా కంఠం అయినా పర్లేదు, కానీ హామీని నెరవేర్చేవాడిని, నేను మీ పక్షాన ఉండేవాడిని. నాకు డబ్బులతోటి గెలవాలి, డబ్బులను వెదజల్లాలి, ప్రజలను కొనుక్కోవాలి, గ్రామ పంచాయతీని యాక్టివ్ చేసుకోవాలనే కోరిక నాకు లేదు, వాళ్ళకు ఉంది. ఇప్పుడు సాయంత్రం 6 అయిందంటే మైక్ బంద్ అవుతుంది, జెండాలు కనబడి ఎవరు కనవాడు. మీ భవిష్యత్తులో మీరు నిర్ణయించుకునే టైం ఈ సాయంత్రం 6 గంటల నుండి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం జరగబోతుంది? ఇక మన దగ్గర ఉన్నాయి మొత్తం కుప్పుడే, మిమ్మల్ని మొత్తం డబ్బులతోటి కొనాలి. ఆ పీసర గ్రామ పంచాయతీలో మనం బాగా వేయాలి, అల్ల ఉన్నదాన్ని వరుస తినాలి. ఈ గ్రామం ఇట్లే ఉండాలి, ఈ జనం అట్లే ఉండాలి. మనం చేసేది మాత్రం ఎక్కడో ఒకడ మందు బాటలు తీయాలి, జలసాలు చేయాలి. వాళ్ళ లక్ష్యం అలాంటిది. మీరు ఎందుకు గమనించలేకపోతారో నాకు అర్థమైతే లేదు. పీసర గ్రామ ప్రజలు వాస్తవానికి చాలా తెలివికల వాళ్ళు. బయట ఎక్కడికి పోయినప్పుడు అబ్బో పీసరలా తెలివికల, ఈ విషయాన్ని మనం ఎందుకు గమనించలేకపోతున్నామో నాకు అర్థమైతే లేదు. ఈ తెలివి అనేది చూడాలి, మంచి ఏంటిది, చెడు ఏంటిది, న్యాయం ఏంటిది, అన్యాయం ఏంటిది, ధర్మ అధర్మాలు తెలిసిన వాడే నాయకుడిగా ఉండాలనేది నా కోరిక. అది మీరు నిర్ణయించుకోండి, మీరే మీ భవిష్యత్తును నిలబెట్టుకోండి తప్ప నన్ను గెలిపివ్వమని రాలే. నా కోసం అవసరం లేదు ఈ యుద్ధం. ప్రజలు గెలవాలి అంటున్నా నేను. పీసర ప్రజలు గెలవాలి. ఎవరి మీద గెలవాలి? ఈ అవినీతి పనుల మీద, ఈ అన్యాయం జరిగే వాళ్ళ మీద ఈ కొట్లాట ఇక్కడితో ఆగకూడదు అని చెప్తున్నా. నేను ఎన్ని దిక్కుల పోరాడినా పీసర గోదాం పరిస్థితి ఏంటి? యాదవులే లేవా డబ్బులు, ముదిరాజులే లేవా, ఆరకులస్తులే లేవా? ప్రతి ఒక్కరు 1000 రూపాయలు కట్టిరా గోదాముకు బాగా
ముల్కనూరు అంత సొసైటీ అవుతుందని నమ్మి 1000 రూపాయలు కట్టింది. ఎక్కడ వాయే ఆ 1000 ఎక్కడ వాయే? దాని నుండి వచ్చినటువంటి లబ్ధి ఎవరిదినే? ఈ ప్రజల సొమ్మును ఎవడు అనుభవించే? ఇప్పుడు చెప్తా ఉన్నారు కదా, మేము పదవులలో ఉన్నాం, వెటనరీ హాస్పిటల్ తెస్తా, లేకపోతే ఇంకేదో భవిష్యత్తుకు చూపిస్తా, ఓ అదుగుదాలు చూపిస్తా అంటారు కదా. అది ఆధ్వర్యంలో జరుగుతుంది, నీళ్ళు వచ్చి మీ చెర్లలో వస్తాయి అని అంటున్నాం. ఒకటి మనందరికీ తెలుసు, కడియం సిఐడి గారు ఎప్పటి నుండి రాజకీయాలలో ఉన్నారు. భారీ నీటిపారుదల శాఖ మార్చిగా ఉన్నప్పుడు మీరు చేయగలిగితే ఈ ఊరు నీళ్ళ చుట్టే తిరుగు, మా ఊరు అనేది నీళ్ళ చుట్టే తిరుగు, పాడి పశువులు మొత్తానికే పచ్చదనంతో నిండు, చెర్లలో చేపలు కూడా ఎండిపోయినాయి, నీళ్ళ కూడా గొర్రెల కరువైంది ఒకసారి. అప్పుడు చేయాలా లేదా? భారీ నీటిపారుదల శాఖ మార్చులు కదా, అప్పుడు మేము వెంట పడ్డాం కదా, మాకు నీళ్లు కావాలి కదా అని. మరి అప్పుడు చేయని పనులు ఇప్పుడు ఎక్కడ నీళ్ళు వస్తాయని అంటున్నాం. మీకు అందరికి తెలవాలి, ఈ పనులన్నీ చేసేది వాస్తవానికి ధైర్య సాహస శీలివంతుడు పల్లా రాజేశ్వర రెడ్డి గారు. 107 కోట్ల రూపాయలతోటి మన వేరే రాష్ట్రాల ఓపెనింగ్ అయింది కేటీఆర్ వచ్చి, అప్పుడు మీ అందరికి తెలుసు. దాని ద్వారా పనులు ఇప్పుడు వేగంగా జరిగాయి, ఇక్కడ వరకు వచ్చినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ లో ఉంది. మరి మీరు ఫండ్స్ రిలీజ్ చేయొచ్చు కదా, డబ్బులు రిలీజ్ చేస్తే అవి పటా పనులు అయిపోయి నీళ్లు పారుతాయి కదా, చెరువులకు రిలీజ్ అవుతాయి కదా. అది సాధ్యమైతే లేదే, ఆ డబ్బులు రిలీజ్ చేయలేకపోతారు కదా. మరి ఇప్పుడు ఎలా చేయగలుగుతారు? మీకు తెలిసినటువంటి విషయం ఒకటే, కడియం సిఐ గారికి గన్పూర్ గడ్డ మీద రక్తాన్ని ఏరులై పారించడం తెలుసు, కానీ గన్పూర్ గడ్డ మీద వాటర్ను నీళ్ళని పారించేటువంటి శక్తి సామర్థ్యాలు మీ దగ్గర లేవు. మీరు ఎన్నో పదవులు అనుభవించారు. మీరు ఈ ప్రజలను మభ్యపెట్టి ఈ ప్రజలను ఇంకా చైతన్యవంతులు కాదు అచైతన్యవంతులుగా మీరు తీర్చిదిద్దడానికే ఈ కంకణం కట్టుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాకు ఇదేయండి, మమ్మల్ని గెలిపియండి, మేమేమో చేస్తామంటే నమ్మేదానికి మా పీసల గ్రామ ప్రజలు సిద్ధంగా లేరని కడియం సిఐ గారికి చెప్పదలుచుకున్నాం. ఇంకొక విషయం, ఇక మా డాక్టర్ రాజన్న గారి గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మా డాక్టర్ రాజన్న గారికి ఏ విషయం చెప్పాలనుకుంటున్నా అంటే, ఆయన టికెట్లు కొనుగోలు వ్యవస్థ మీరు ఏమైనా చేసుకోరి, మీరు నాకేమిస్తారు, నేను మీకేం చేయాలి? ఒక దుకాణం వాస్తవానికి ఒక దుకాణం అది. అలాంటిది ఆయన మెయింటెనెన్స్ ఉంటుంది. నాకు వాస్తవానికి ఈ టికెటే కావాలి, ఈ ఊరిలో నేను సర్పంచే కావాలి, నేను ఈ యుద్ధమే చేయాలనుకుంటే నేను కూడా ఒక నాటుకోడిని కొనుక్కొని పోతున్నాను. నాకు ఆ నాటుకోడి దొరకక నేను కోడికాడ ఎండబడిపోయినా నాకు ఆ టికెట్ అనేది ఆయన ఇవ్వడట. ఆ టికెట్ తోటి నాకు ఏమవుతుందయా? టికెట్ తోటి నాకు ఏమవుతుంది? నేను యుద్ధ రంగంలో దిగవన్నీ. అలాంటి వ్యక్తి కాబట్టి గుర్తుంచుకొని చెప్పడానికి చాలా మోసాలు ఉన్నాయి ఇందులో. మీకు చెప్పడానికి చాలా మోసాలు ఉన్నాయి. చాలా మంది పుట్టపూర్తంగా చాలా యుద్ధాన్ని ఎదుర్కొన్నా. నేను ఒక్కడినే, వాళ్ళ గుంపులుగా వచ్చినాం. అయినా ఈ యుద్ధాన్ని తట్టుకోవాలనుకున్నా, నిలబడ్డా తలబడ్డా ఇక్కడ దాకా వచ్చిన. సాయంత్రం 6 అయిందంటే అయిపోతుంది, మీ చేతిలోకి తీసుకోండి, మీ గ్రామాన్ని మీరు కాపాడుకోండి, మీకోసం నేనున్నా అని ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి సందేశం ఇస్తున్నా. మీరు ప్రజలు తండాలుగా రావాలి. అన్ని కుల సంఘాలు అందరూ నా మిత్రులు, నా సహోదరులు, అక్క చెల్లెలు, ప్రతి ఒక్కరికి పేరున దండం పెట్టి చెప్తున్నాం, ఈ ఊరు పరిరక్షణ మీ చేతుల్లో ఉంది, మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మీకు నేను హామీ ఏమిస్తావు, నువ్వేం చేస్తావు అనేది మీకు ఆలోచన రావచ్చు. నేను చేసేది మొదటి ఆలోచన, క్రషర్ బండ్లు ఊళ్ళకు రానివ్వను. క్రషర్ బండ్లను ఎక్కడి బండ్లను అక్కడనే పంపించి దానికి ఒక మార్గం చేయాలి. వాస్తవానికి ఆ క్రషర్ వాడు ఎప్పుడు చూసినా కూడా ఈ సర్పంచ్ గెలవని ఎన్నో కొన్ని పైసలు ఇచ్చుడు, మూసుడు అయిపోడు. అలాంటి జరుగుతూ ఉంది. నేను ఎలాంటి పైసలు కాసు పెట్టడం కాదు, ఆ పైసలు నా జీవనంలోకి వచ్చేది కాదు. నాకు పండబడుతుంది, నేను బతకగలుగుతా, నా పిల్లలను చదివిస్తూ నాకు ఆ శక్తి సామర్థ్యం ఉన్నది. అది అందరికీ తెలుసు. ఆ క్రెషర్ డబ్బులు అనేది ఈ ప్రజలకు చెందాలి. అది ఆ మైనింగ్ డిపార్ట్మెంట్ అనేది మనం క్లోజ్ చేసేది కాదు. అది దానికి ఒక పద్ధతి ఉంటుంది. అది మనం క్లోజ్ చేసేది కాదు కాబట్టి వాళ్ళకు ఒక ఆల్టర్నేటివ్ మార్గం అనేది చూపించాలి, దాన్ని పరిష్కరించాలి. దానికి శక్తి సామర్థ్యం వరకు నేను అది చేస్తా. ఇంకొకటి, పిల్లలు, చిన్న పిల్లలు, మన బడిలో స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు ఏం చేస్తారో ఒకసారి గమనించండి. చిన్న పిల్లలకి వాళ్ళ బీర్లు ఎట్లా వస్తాయో మీరే గమనించాలి. వాడు ఎక్కడో కూర్చుంటాడు, వాడు 9వ తరగతి ఉన్నాడు, 8 నుండి 9వ తరగతి వాడు బీర్లు తాగుతా ఉన్నాడు. వాళ్ళకు ఒక క్రమశిక్షణ అనేది లేదు. వాళ్ళకు ఒక శరీర దారుంటే సౌశీల్యం అంటది. ఈ శరీరం వచ్చేసి పర్స్ గుర్తు వచ్చేసిందండి, 5వ నెంబర్ మీద
పర్సు గుర్తొచ్చేసింది. దయచేసి దాని మీద మీ అమూల్యమైన ఓటు వేసి ఈ ఊరికి తమ న్యాయం చేస్తారని ఆశిస్తూ దీన్ని ఇంతటితో ముగిస్తున్నాను. జై తెలంగాణ.